ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు బండి భగీరథ్ ని తరలిస్తున్నారు. ముందుగా వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేశారు. బండి భగీరథ్ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళుతున్నారు, ఆన్ ది వే ఉన్నారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా మేడ్చల్లోని పిహెచ్సికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత హీఈస్ హెల్దీ అన్న తర్వాత అప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఏ టైం అయినా సరే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఏం పేర్కొన్నారు అనేది ఒక పాయింట్. మరి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా అతని గురించి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నారు అనేది ఒక కీలక పరిణామం. సో మే 8న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి కంప్లైంట్ చేశారు. తన కూతురుపై లైంగిక దాడి జరిగింది అని, కేంద్ర మంత్రి కుమారుడి పని చేశాడు అని. ఆ తర్వాత మే 9న విక్టిమ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అప్పుడు పోక్సో కేసు ఫైల్ అయింది. అప్పటి నుంచి తెలంగాణలో ఇది సంచలనంగా మారింది. ఒక్కసారి మనం ఈ కేసు షీట్ ఒక్కసారి పరిశీలిద్దాము. భగీరథ్ పై బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లని నమోదు చేశారు. పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద క్రిమినల్ కేసులు ఫైల్ అయ్యాయి. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో కేసును నమోదు చేశారు. తాను మైనర్ కావడంతో ఇప్పుడు పోక్సో కేసు ఫైల్ అయింది. భగీరథ్ తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు కంప్లైంట్ చేసింది. మే 9న పోక్సో కేసు ఫైల్ అయింది. బండి భగీరథ్ పై ఫిర్యాదు అందింది. ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. ఈ కేసు విషయంలో స్వయంగా రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు దర్యాప్తు చేయడానికి సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. మే 13న భగీరథ్ విచారణకి రావాలని 12నే నోటీస్ ఇచ్చారు. 2 రోజుల సమయం కావాలని భగీరథ్ కోరాడు. కుదరదని చెప్పి మళ్లీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. 2 రోజుల టైం ఇవ్వడం కుదరదని మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఆ రోజు నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు. భగీరథ్ ఎక్కడా అని సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ప్రచారమే నడిచింది. భగీరథ్ పై దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. 3వ మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ ని ఆల్రెడీ 2 సార్లు రికార్డ్ చేశారు. మరలా మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. 40 నిమిషాల పాటు ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు భగీరథ్. 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అతని స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేసి రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేసి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. బండి భగీరథ్ తో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అంతకంటే ముందు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు మేడ్చల్లో ఉన్న పిహెచ్సిలో హాస్పిటల్లో అతనికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అతను ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించిన తరువాత ఆ సర్టిఫికేట్ తో మ్యాజిస్ట్రేట్ ముందుకి భగీరథ్ ని తీసుకువెళ్తారు. భగీరథ్ విచారణ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేశారు కదా, రిమాండ్ రిపోర్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు. అలాగే ఆధారాలున్నాయి, ఆధారాల కోసమే ఇంత జాప్యం జరిగింది అని బండి భగీరథ్ నుంచి వస్తున్నటువంటి వర్షన్ బండి సంజయ్ కేంద్ర మంత్రి చెప్పారు. సో ఎలాంటి ఆధారాలు ఉన్నాయనే విషయం ఇప్పటి వరకు మనకి ఒక క్లారిటీ లేదు. ఆధారాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు అన్నాడు. ఆధారాలు చూపించడానికే జాప్యం జరిగింది అంటూ బండి సంజయ్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందంటూ బండి సంజయ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఎలాంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేయబోతున్నారు? సో ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలని ప్రొడ్యూస్ చేయబోతున్నారు? పోక్సో కేసు అనేది చాలా సీరియస్ కేసు. పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి వాళ్ళ రక్షణ కోసం, పిల్లల రక్షణ కోసం ఉంటుంది ఇది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ చాలా సీరియస్ క్రైమ్ ఇది. లైఫ్ ఉండొచ్చు, ఒకవేళ డెత్ సెంటెన్స్ కూడా పడొచ్చు. అలాంటి చట్టం ఇది, అలాంటి యాక్ట్ ఇది. సో ఇలాంటి సీరియస్ కేసులో ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు బండి భగీరథ్ తరపున లాయర్లు ఏ విధమైన ఆధారాలు సమర్పించబోతున్నారు? సో అది మ్యూచువల్ గా అని చెప్తారా? ఈవెన్ పోక్సో కేసులో ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ అయినా కూడా, ఇద్దరికి నచ్చే చేసినా కూడా ఓ మైనర్ బాలిక మీద చేస్తే గనక లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు వర్తిస్తుంది, ఈవెన్ కన్సెంట్ ఉన్నా సరే. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందని తెలంగాణ మొత్తం కూడా చూస్తోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా సెన్సేషన్ గా మారిన కేసు ఇది.
బండి భగీరథ్ ఎక్కడ అని వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దుమారం రేగింది. అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారించారు. ఇప్పుడు కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకే తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే ఇది అర్ధరాత్రి సమయం, కోర్టులు ఉండవు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి హాజరుపరుస్తున్నారు. ఇప్పుడు బండి భగీరథ్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? చాట్ హిస్టరీ అంతా కూడా మొదటి నుంచి వాళ్ళ మధ్య జరిగిందంతా కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారా? డిజిటల్ ఎవిడెన్స్లు ఉన్నాయా? ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా? వాళ్ళ కుటుంబానికి కూడా ఇష్టపూర్వకంగానే ఉన్నాము, తిరిగాము అనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళతో ఉన్న ఎవిడెన్స్లు ఏంటి? అవన్నీ ప్రొడ్యూస్ చేయబోతున్నారా? ఆడియోస్, వీడియోస్ ఏమైనా ప్రూఫ్లు చూపించబోతున్నారా? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డబ్బులు వాళ్ళు డిమాండ్ చేశారు అన్నారు. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాటన్నిటినీ కూడా చూపించబోతున్నారు. చూపించిన అనంతరం మ్యాజిస్ట్రేట్ ఏం చెప్తారు అనేది సస్పెన్స్ గా ఉంది. వాళ్ళు మరి కాసేపట్లో పోలీసులు బండి భగీరథ్ ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అంతకంటే ముందు మేడ్చల్లో పిహెచ్సికి తీసుకువెళ్తారు. అక్కడ బండి భగీరథ్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అతను ఆరోగ్యంగా ఉన్నాడు అని వైద్యులు చెప్పి ధృవీకరించి చెప్పిన తర్వాత అతన్ని అక్కడి నుంచి మెడికల్ టెస్టుల అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పై పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు. 40 నిమిషాల పాటు వాళ్ళ వాంగ్మూలాల్ని రికార్డ్ చేశారు. బాధితురాలు వాంగ్మూలాల్ని ఇప్పటికే 2 సార్లు పోలీసులు నమోదు చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో మొత్తంగా 3 సార్లు బాధితురాలి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. సో బాధితురాలి స్టేట్మెంట్ ని విని ఆ దాని నుంచి ఉన్న డీటెయిల్స్ ని కూడా బండి భగీరథ్ ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసే ఉంటారు పోలీసులు. వాటన్నిటి ఆధారంగా బండి భగీరథ్ స్టేట్మెంట్ తీసుకొని ఒక రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏం పేర్కొన్నారు? ఎందుకంటే బండి భగీరథ్ మీద ఇప్పుడు సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి. బిఎన్ఎస్ 74, 75 ఉంది, పోక్సో యాక్ట్ ఉంది. సో ఈ కేసులన్నీ ఉన్నాయి. సో రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నారు అని చూడాలి.